ఈరోజు దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హరీష్ గారి ట్రాప్ లో పడొద్దని. మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. హరీష్ రావు గారు 1 మినిట్. కృష్ణారావు గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు మాట్లాడి మొత్తం విన్న తర్వాత ఎట్లుందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉంది. అధ్యక్ష, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రధానమైన అంశం వాటర్ సంబంధించి యాజ్ పర్ అవార్డ్స్ అన్నారు. మినిస్టర్ గారు ఆఫ్టర్ ఇస్తారా? నాకు ఒక 10 మినిట్స్ అధ్యక్ష. తప్పకుండా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. మీకు ఇస్తాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈరోజు కేఆర్ఎంబీకి అప్పగించొద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అధ్యక్ష, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం కానివ్వండి, ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతా ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి 2016 కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో 2099 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే, తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే 2099 టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి 2099కే కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేఆర్ఎంబీ ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఒకవైపు ఈరోజు కూడా ఆ 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని ప్రభుత్వం సిఆర్పిఎఫ్ పెట్టుకొని అక్కడ నీటిని దోచుకొని పోతా ఉంటే, తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేంద్రాన్ని ఇంటర్వ్యూన్ చేసి మరి కేఆర్ఎంబీ ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1956 యాక్ట్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీరు, ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీటిని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 299 మాత్రమే తీసుకొని 512 టీఎంసీలు తరలించుకుపోయినమాట వాస్తవం. అది అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. అటువంటి అన్యాయం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే డాక్యుమెంట్ని సంతకం చేసి 8 సంవత్సరాలుగా ఇదే 299కి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 811 కాకుండా ఒకవేళ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ యాక్ట్లో జరిగినటువంటి ఒకే తప్పు 2014 యాక్ట్లో గత ట్రిబ్యునల్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్స్ని కంటిన్యూ చేయమని, ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునలే కంటిన్యూ అవుతుంది బచావత్ కమిటీ అని చెప్పారు. కాబట్టే కదా ఈరోజు 1956 యాక్ట్ ఇలా చెల్లకుండా
2014 యాక్ట్ చెల్లడం వల్లనే కదా ఈరోజు మనకు నష్టం జరిగింది. ఒకవేళ 1956 యాక్ట్ ప్రకారం అయి ఉంటే వెన్ ఎవర్ దర్ ఇస్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి కొత్తగా మనం వాటా అడిగేటువంటి అధికారం మనకు ఉండేది. 50% వాటా మనం తీసుకునేటువంటి అధికారం మనకు ఉండేది. కానీ 1956 యాక్ట్ని 2014 యాక్ట్ ఓవర్కమ్ చేసిన తర్వాత 2014 యాక్ట్ ప్రకారం ఈరోజు మళ్ళీ 299కి కన్ఫర్మ్ అయ్యే దుస్థితి మనకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కొత్త ట్రిబ్యునల్ గారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినారు అధ్యక్ష. 7 సంవత్సరాలు స్పెషల్ లీవ్ పిటిషన్లో 7 సంవత్సరాలు వారు కోర్టులో కేసు మీద నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒకటే అడిగింది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, డెఫినెట్గా మేము దీని మీద యాక్ట్ అవుతాము, కొత్త రిఫరెన్స్ మేము ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ మొండిగా 7 సంవత్సరాలు కోర్టులో కేసు విత్డ్రా చేసుకోకుండా సడన్గా 2022లో కేసు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. అదే 7 years తర్వాత నేను చెప్తా ఉన్నాను, 2012లో విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. 2012లో విత్డ్రా చేసుకున్న తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి 6 అక్టోబర్ 2023 రోజు కేంద్ర ప్రభుత్వం న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద రీఆర్గనైజేషన్కి మళ్ళీ దీనికి ఇప్పుడు పబ్లిష్ చేస్తూ ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇదే ముందుకు ముందే మీరు 2014లో చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, ఐఎమ్ నాట్ డీలింగ్, లెట్ మీ కంప్లీట్ సార్, కంప్లీట్. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేసీఆర్ గారు ఆ రోజు ఒకటి ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, 1 minute, లెట్ మీ కంప్లీట్ సార్, ఐల్ నాట్ టేక్ మచ్ టైం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకవేళ కేసీఆర్ గారు 2014లోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు అధ్యక్ష. కేవలం ఆంధ్ర ప్రాంతంలో కట్టేసినటువంటి వారి మిత్రుడో వారి సహచరుడో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికో, లేకుంటే అక్కడ ఆస్థాన గుత్తేదారు కృష్ణారెడ్డికి న్యాయం చేయడానికో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అక్కడ నడుస్తూ ఉంటే డే అండ్ నైట్, నెలల పాటు, సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ఏ రోజు కూడా ఒక చర్య కూడా తీసుకున్నటువంటి